ఎవరిని వదిలేసినా మీరు చెప్పండి, విద్యార్థులను వదిలేసినామా? నిరుద్యోగ యువకులను వదిలేసినామా? అంటే మా పరిస్థితులు కూడా వినట్లేరు వీళ్ళు. ఇగో మీ ఇట్లుంది పరిస్థితి అశోక్ నగర్ లో. ఇవాళ మీకు అశోక్ నగర్ వస్తే చెప్పులు వేసే ప్రయత్నం చేస్తారు పిల్లలు. రైతులను వదిలేసినామా? రైతులు కాదా మహిళలను వదిలేసినామా? ఇది వరకు 4000 పింఛన్ ఇస్తానన్నాడు, ఒక్క నెలనన్నా ఇచ్చిండాడు. 2500 ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు, అది వస్తలేదు మాకు. రాష్ట్ర ప్రజలను వదిలేసినామా? తెలంగాణలో పెద్ద పండుగ, ఎవరికి ఉండదు ఈ పండుగ, మాకున్న పండుగ. తెలంగాణలో మాకేది పండుగ? శివాలదేనా పండుగ? అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా, అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయన చెప్పు? ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? వీళ్ళు అడుగుతా ఉన్నారు, మీరు ఏం చేశారని, తెలంగాణకి ఏమి ఇచ్చారని. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణకి ఏమి ఇచ్చామని. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు మహబూబ్నగర్కి ఏమి ఇచ్చారు? మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు నల్గొండకి ఏమి ఇచ్చారు? బడ్జెట్ లో ఒక జిల్లాలకు రాష్ట్రాలకు ఉండవు. ఈ రోజు 10 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ మీద పెడితే దాంట్లో తెలంగాణ ఉన్నది. ఈ రోజు తెలంగాణకు 5,005 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి మీరు ఆర్టీసీ ఎన్ని కేటాయించారో కూడా అడుగుతా ఉన్నాను. ఈ రోజు ప్రగతి ఒక రాష్ట్రంలో మానవంగా జరుగుతా ఉన్నాయి, దొంగతనాలు జరుగుతా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రత లేదు, చట్టాలు లేవు. మరి లా మినిస్టరే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి, మున్సిపాలిటీ మినిస్టరే ముఖ్యమంత్రి. కానీ మూడింట్లో కూడా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మున్సిపాలిటీలకు పోయి నాకు ఓటేయండి ఏ విధంగా అడుగుతారని చెప్తా ఉన్నాను. మిత్రులారా, రేపు బీజేపీని గెలిపిస్తే రాష్ట్ర పార్టీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ మా జాతీయ పార్టీని ఒప్పించి నరేంద్ర మోదీ గారిని ఒప్పించి ఈ రోజు మున్సిపాలిటీలకు అభివృద్ధికి మొత్తం భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్తా ఉన్నాను మిత్రులారా.